హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,84,506 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పేర్ని నాని ప్రస్తుత నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి రాజకీయం పూర్తిగా సపరేటు. ఇద్దరు ఉద్దండులైన నేతలు తలపడే ప్రాంతం కావడంతో ఇక్కడ పోటీ ఎప్పుడు రసవత్తరంగా ఉంటుంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని నాని, టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర మరియు పీఆర్పీ అభ్యర్థి వేదవ్యాస్ ఊరగడ్డలపై పోటీ చేసి 11,499 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర వైసీపీ అభ్యర్థి పేర్ని నానిపై పోటీ చేసి 15,806 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పేర్ని నాని, టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర మరియు జేఎస్పీ అభ్యర్థి బండి రామకృష్ణలపై పోటీ చేసి 5,932 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి, టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర మరియు కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ మతీన్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.